నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసిన 2 తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు. తాటిమాకుల పాలెం వద్ద కృంగిన కల్వర్టు, అవస్థలు పడుతున్న జనం. విజయవంతమైన హైందవ శంకరావం సభ, లక్షలాది మంది హాజరైన ప్రజలు. ఆరున కూపానికి రానున్న సీఎం చంద్రబాబు నాయుడు. వార్తలోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 6వ తేదీన కుప్పానికి రానున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా ఈ నెల 6, 7 మరియు 8వ తేదీల్లో పర్యటించనున్నారని, ఇందులో భాగంగా మొదటి రోజు 6వ తేదీ సోమవారం ఉదయం 11:50 ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారన్నారు. హెలిప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం 12 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియానికి చేరుకుని స్వర్ణ కుప్పం విజన్ 2029ని ఆవిష్కరిస్తారని, అనంతరం 2:25 నడిమూరు గ్రామానికి చేరుకుని సోలరైజేషన్ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సీగలపల్లి గ్రామానికి చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో సంభాషణ, ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ మరియు NOCLతో MOU కుదుర్చుకుని కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పర్యటనలో అనంతరం సాయంత్రం 5:55 ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్న అనంతరం 7:55 కుప్పం R&B అతిథి గృహానికి చేరుకుంటారు. పర్యటనలో 2వ రోజైన 7వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు కుప్పం R&B అతిథి గృహం నుండి బయలుదేరి 10:05 కుప్పం టీడీపీ పార్టీ ఆఫీస్కు చేరుకుని జననాయకుడు సెంటర్ ప్రారంభించి ప్రజల నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని 12:20 కంగుంది గ్రామానికి చేరుకుని కీర్తిశేషులు శామన్న విగ్రహ ఆవిష్కరణ గావించి అనంతరం మధ్యాహ్నం 1:20 కుప్పంలోని NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు చేరుకుంటారని, అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. సాయంత్రం 5:05 శాంతిపురం మండలం కడపల్లిలోని నివాసానికి చేరుకుంటారని, తదుపరి సాయంత్రం 6:10 ద్రవిడ యూనివర్సిటీకి చేరుకుని అకాడమిక్ బిల్డింగ్లోని 1M 1Bను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రి 7:45 R&B అతిథి గృహానికి చేరుకుని రాత్రికి బస చేస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పుంగనూరు రామసముద్ర మార్గంలో రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. పుంగమ్మ కట్టపై నుండి పత్తెమ్మగారిపల్లి వద్ద గల హంద్రీనివా కాల్వ వరకు రోడ్డు దెబ్బతిని గోతులు ఏర్పడి వాహన చోదకులు అవస్థలు పడ్డారు. ఈ రోడ్డు పరిస్థితిని తెలియజేస్తూ కేసీటీవీలో ప్రసారమైన వార్తా కథనానికి కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు. ఈ క్రమంలోనే ఆదివారం రోడ్డుకు ప్యాచ్ వర్క్ ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కేబుల్ ఆపరేటర్లు కలిశారు. ఉమ్మడి రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ లీగల్ అడ్వైజర్ ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ నుండి కిషోర్, తిరుపతికి చెందిన సురేష్, మదనపల్లి నుంచి రవి, పుంగనూరు నుంచి ఎన్ ముత్యాలు, చౌడపల్లికి చెందిన మస్తాన్ మరియు తిరుపతి కేబుల్ ఆపరేటర్లు శనివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలవగా టీటీడీ చైర్మన్ అందరినీ ఆత్మీయంగా పలకరించారు. అలిపిరిలోని శ్రీవారి పాదాల ఆలయానికి వెండి ఆభరణాలను ప్రభాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు.
సన్మానాలకు దూరం అది పాత పట్టిన బంధువు అయినా పొంగనూరు పట్టణం తాటిమాకుల పాలెంకు వెళ్ళు మార్గ మధ్యంలో కల్వర్టు దెబ్బతిని పెద్ద గొయ్య ఏర్పడింది. దీంతో అటుగా వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ బస్టాండ్ వెంకటేశ్వర సినిమా థియేటర్ పక్కన తాటిమాకుల పాలెంలోకి వెళ్లేటప్పుడు మొదట్లో కల్వర్టు దెబ్బతిని గొయ్య ఏర్పడింది. అసలు ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. మరోపక్క గొయ్య ఉండటంతో అటుగా వెళ్లే వాహన చోదకులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏర్పడ్డ గోతిలో ఎవరో ఒకరు పడి గాయాలు కాకముందే పాలకులు అధికారులు స్పందించాలని వాహన చోదకులు ప్రజలు కోరుతున్నారు. మన తాటిమాకులపల్లెం పోయే దావులో వెంకటేశ్వర పక్క సొందులో ఒక కాలువకి భారీ వాహనం పోవడం వల్ల పెద్ద గుంత ఏర్పడింది. ఆ దావులో చిన్నపిల్లలు ఆడ భాష్యం స్కూలు ఇంకా 2-3 స్కూళ్ళు కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు పోయే స్కూలు. కాబట్టి పుంగనూరు ప్రజలు కోరుకుంటున్నారు అధికారులు స్పందించి ఆ కాలువని మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది దావింటి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. రాత్రిపూట అయితే కనపడకుండా చాలా వాహనాలు 2 వీలర్లు గుంతలో పడిపోయి దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొంచెం అధికారులు స్పందించాల్సిందిగా కోరుతున్నాము. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరిపల్లి వద్ద ఆదివారం హైందవ శంకరావం సభ జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. పొంగనూరుకు చెందిన ప్రముఖులు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, నానబాల గణేష్, హర్నాథ్ రెడ్డి, కుమార్ ముదలియార్, నంద వీరితో పాటు పలువురు శంకరావం సభలో పాల్గొన్నారు. అలాగే హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు హాజరయ్యారు. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय పొంగనూరు పట్టణం మినీ బైపాస్ రోడ్డుకు ఏపీజే అబ్దుల్ కలాం పేరును ఏర్పాటు చేయాలని కలాం హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ కోరారు. ఆదివారం బైపాస్ కోడలలో అబ్దుల్ కలాం చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు కౌన్సిల్ ఆమోదం చేయాలని కోరారు. విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలు దేశానికి ఒక ప్రతిబింబం మాదిరి ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్నారు. ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరూ రాబోయే కాలానికి యువత ఆదర్శంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారి తరపున కొన్ని సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ ఉద్దేశంతోనే అబ్దుల్ కలాం గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని చెప్పి పుంగనూరు పట్టణంలో కూడా కంకణం కట్టుకొని కృషి చేస్తున్నాము. దానికి కూడా దాతలు ముందుకు వస్తున్నారు. ఈ యొక్క సర్కిల్ అనేది ఏపీజే అబ్దుల్ కలాం సర్కిల్గా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలారా, కలాం సర్కిల్ అనే పేరుతో ఈ యొక్క సర్కిల్లో మీరంతా తలుచుకొని ముందుకు పోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కలాం సర్కిల్ అని ప్రతి ఒక్కరూ తలుచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ, విద్యార్థులు, రాబోయే కాలంలో యువకులు, నాయకులు వీళ్ళంతా కలాంని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో కలాం సర్కిల్ కూడా పేరు పెట్టడం జరుగుతోంది. దీనికి మన మున్సిపాలిటీ కౌన్సిల్లో ప్రపోజ్ చేసి దీన్ని ఆమోదం చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. జిల్లాలో ఈ నెల 6వ తేదీన సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 6, 7వ తేదీల్లో సీఎం చంద్రబాబు పర్యటనలో అధికారులు అందరూ నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. పొంగనూరు మండలం బండ్లపల్లి, నెక్కొంది, కొత్తకోట గ్రామాలకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరగా నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నల్లూరుపల్లి గ్రామంలో జనసేన జెండాను ఆవిష్కరించడం జరిగింది. బండ్లపల్లి ఉప సర్పంచ్ కళామందిర్ రెడ్డెప్పరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, విరూపాక్షి, చిన్నారాయల్, పగడాల రమణ, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, రాఘవ, నరేష్ రాయల్, చైతన్య రాయల్, కుమార్ రాయల్, శంకర్ రెడ్డి, పాముల హరి, వెంకటరెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై పగలు రేయి పాటుపడుతూ సేవ చేయు కనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జనసేన
వచ్చే పదవుల కన్నా సామాన్యుడి బండ్లపల్లికి ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్. బండ్లపల్లి పంచాయతీ మా నాన్న ఈ ఊరల్లుడే, నేను ఈ ఊరల్లుడే. ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి నేను సుపరిచితున్నే. ప్రతి ఒక్క ఇంటిలోన ఇక్కడే పుట్టాను, ప్రతి ఒక్క ఇంట్లోన భోజనం చేశాను. చాలా వరకు మాకు తెలిసి అన్ని ఇంట్లోనే నేను తిరిగాను ఇక్కడ. కానీ నాకు ఇంత స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ వాడిని, ఎప్పుడు మీతోనే ఉంటాను. సంతోషం. నేను మీ బిడ్డని, మీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ మీ ఇంట్లో మనిషిగా ఉంటాను. ఈరోజు చూడండి, ఇక్కడి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి మాటిస్తున్నాను. రాబో 25 సంవత్సరాలు ఈ 6 పంచాయతీలు మీ కంచుకోటలా నిర్మించే బాధ్యత నాది సార్. అలాగే ఈ పంచాయతీల గురించి మీరు కూడా ఆలోచించండి సార్. మా వాళ్ళు చాలా నిష్ణాతులు, చాలా గొప్ప వ్యక్తులు. వీళ్ళకి అసలు ఏం అవసరం అనేది తీర్చేదానికంటే ముఖ్యంగా వాళ్ళు చాలా చిన్నవి అడుగుతున్నారు. అవిటిని పెట్టి రాజకీయాలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేస్తారు సార్ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు. కాబట్టి ఒక్కసారి మా వాళ్ళ గురించి ఆలోచించండి. ఖచ్చితంగా రాబో 20 సంవత్సరాలు ఈ 6 పంచాయతీలు జనసేన కంచుకోటలా నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను. ముఖ్యంగా నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 20 సంవత్సరాలుగా రాజకీయాలు అంటే పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. అప్పుడు రాజకీయ అనుభవం తక్కువ, ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు అనుకోండి. 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులకి నేను చెప్తున్నాను ఈ వేదిక నుంచి, పాపం ఇప్పటికి కూడా చిన్న విషయాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనమేమో వేల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకున్నాం. కానీ ప్రజలకు మనం ఏం చేసాం? ప్రజల కోసం మనం ఏం చేసాం? మనం నమ్ముకొని ఓట్లు వేసిండే వాళ్ళకి మనం ఏం చేసాం? ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవరిని ఇక్కడ విమర్శించట్లేదు. విమర్శించాలంటే నేను కూడా ఏదో ఒకటి చేసి చూపించాలి. ఖచ్చితంగా నేను చేసిన రోజు విమర్శిస్తా. ఈరోజు విమర్శించాల్సిన అవసరం లేదు. నేను చేసిన రోజు ప్రజలే విమర్శిస్తారు మిమ్మల్ని. ఖచ్చితంగా చేసి చూపిస్తాను కూడా అవి. ముఖ్యంగా ఒక విషయం మీకు అందరికీ చెప్తాను. నేను తినే అన్నంలో ఒక సగభాగం ప్రజలకు పెట్టానంటే ఇంచుమించు ఒక 500 మంది నుంచి ఒక 1000 మంది ఆకలి తీరుతుందంటే నేను తినే పూర్తి అన్నాన్ని దానం చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. మనకేం సగం తిండి తింటే చచ్చిపోం, మనం బతికే ఉంటాం. కానీ వీళ్ళ కడుపు పట్టినంత కాకుండా వీళ్ళ కొడుకులకు సంపాదిస్తారు, వాళ్ళ కొడుకులకు సంపాదిస్తారు, వాళ్ళ కొడుకులకి వాళ్ళ బిడ్డలకు కూడా సంపాదిస్తారు. అంటే 10 తరాలు తినాల. సొసైటీకి ఏం రావాలో అవన్నీ తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి తరఫున. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి ఒక్కదాన్ని చేసి పెడతాను. అందరూ కోరుకునేది న్యాయపరమైన కోరికలే. ఇల్లు, రోడ్లు, సమాజానికి ఉపయోగపడే పనులు అవే కూడా మీరు కోరుకుంటారు. ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఇలాంటివన్నీ చేయించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మన జనసేన పార్టీ ఇంచుమించు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మినిస్ట్రీలే ఎక్కువ మన దగ్గరనే ఉన్నాయి. నా జీవితం ఉన్నంత వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను. ఇచ్చిన మాట తప్పని నేను నమ్మండి. పొంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం గోవిందమాల ధరించిన స్వాములు భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. మొదట శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తి గీతాలను ఆలపిస్తూ భజనలు నిర్వహించారు. దీంతో ఆలయ ఆవరణమంతా గోవింద నామ స్మరణలతో మారుమ్రోగింది. అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది.
మనం పొంగనూరులో గోవిందమాల దాదాపుగా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా బయలుదేరుతున్నారు. అదేవిధంగా మన లక్ష్మీనారాయణ స్వామి, రమణాథ స్వామి, మన గోవిందమాల భక్తి బృందం అందరూ కలిసి కూడా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏ రోజు బసికిన పాదయాత్రే చేసుకుంటూ వస్తున్నారు. ఆ స్వామి కృప అందరూ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు కూడా మనం గుడి తరపున గోవిందమాల స్వాముల భక్త బృందం తరపున ఈరోజు గుళ్ళు అన్నదానం చేయడం జరిగింది. రేపు 5వ తేదీ మన స్వాములందరూ కూడా పొంగనూరు నుంచి దాదాపుగా ఒక 400-500 మంది పాదయాత్రగా బయలుదేరుతారు. అందరూ కూడా గోవిందమాల వేయండి, గోవింద స్మరించండి. ఎల్లవేళలా ఆ వెంకటేశ్వరుడు అందరినీ కాపాడదాన్ని కోరుకుంటూ ఈ విషయాన్ని మాకు ప్రతి సంవత్సరం కూడా అన్ని వేళ కేసీటీ వారు సహకరిస్తున్నారు. మన భక్తుల్ని సంవత్సరం కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా గోవిందమాల వేయండి, గోవింద స్మరించండి. వైకుంఠ దర్శనం ఎన్ని పాపాలు పుణ్యఫలము అనుభవిస్తారు. కాబట్టి అందరూ కూడా గోవింద వేసి దర్శించాలని కోరుకుంటున్నాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ రక్షక గోవింద గోవింద, వెంకటేశ్వరవాడ ఓ శ్రీనివాస గోవింద గోవింద. దాదాపు 30 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్నాను. పొంగనూరు పరిసరాలు, పొంగనూరు చల్లగా ఉండాలని, సుఖశాంతులు అందరూ జీవనం సాధకం, పిల్లలు పాపలు అందరూ బాగుండాలని, పిల్లలు బాగా చదువు రావాలని, అందరికీ సర్వేజన సుఖన భవతులనేసి మేము ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం పాల్గొంటూ అందరూ కేసీటీ వారు మా విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో పంచమి సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీ వారాహి అమ్మవారు ప్రత్యేక పూజల్ని అందుకున్నారు. అర్చకులు అమ్మవారి మూలవర్లను పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, చందనాలతో అభిషేకించి అలంకరించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసిన 2 తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు. తాటిమాకుల పాలెం వద్ద కృంగిన కల్వర్టు, అవస్థలు పడుతున్న జనం. విజయవంతమైన హైందవ శంకరావం సభ, లక్షలాది మంది హాజరైన ప్రజలు. ఆరున కూపానికి రానున్న సీఎం చంద్రబాబు నాయుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.